మనకి ఇది మా మోజమంలో కేకోతపాలెం గ్రామం అండి. ఇక్కడ వరద లాస్ట్ ఇయర్ అయితే కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదల కారణంగా అప్పుడే కూటమి ప్రభుత్వం రావడం, మన ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి రోడ్లు సీసీ రోడ్లు కేటాయించడం, ఈ వరద వచ్చిన తరంలో ఈ అర్జునవాడికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆలోచించి ప్రభుత్వంతో 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఇది ఒక కొత్తపాలెంగా కాదు, బొబ్బలంగా కానీ అన్ని చోట్ల కూడా ఈ 100% సీసీ రోడ్లు వేయించడం అనేది ఈరోజు ఈ వరద వచ్చిన తరుణంలో ఆ ప్రతిఫలం అనేది ఇది ఈ అర్జునవాడ గ్రామస్తులందరూ కూడా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద రావడం వల్ల ఆ రోడ్లు వేయటం వల్ల బాగా హైట్ పెరిగి దగ్గర 1.5 నుంచి 2 లక్షల క్యూసిక్ల వరకు ఈ సిమెంట్ రోడ్లు ఆపినాయి అని చెప్పి ఇక్కడ ఈ గ్రామస్తులే చెబుతున్నారు, మా ఊరు గ్రామస్తులే చెబుతున్నారు, అర్జునవాడ వాసులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు బుద్ధప్రసాద్ గారు ఆ సీసీ రోడ్లు వేయించబట్టి ఇవాళ మా అర్జునవాడ అంతా కూడా ముంపును గురవుకోకుండా మమ్మల్ని కాపాడిందని చెప్పి వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. దాన్ని మేము కూడా కూటమి తరఫున ఎంతో సంతోషిస్తూ మాకు అండగా నిలబడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేకోతపాలెం అర్జునవాడలో రాజాబాబు పర్యటించడం జరుగుతుంది. ఆ సందర్భంగా గతంలో వచ్చిన వరదలప్పుడు 5 లక్షలు దాటితేనే ఈ అర్జునవాడ అంతా మేము ఎప్పటి నుంచో 40-30 ఏళ్ళ మట్టి మాకు గతంలో తెలుసు. అవి రోడ్డు లేక పల్లం అవతంలో మొత్తం అర్జునవాడ అంతా మునిగిపోవటం జరిగేది. ఇప్పుడు 7 లక్షలు 6,80,000 దాకా వచ్చిందంటున్నారు. అయినా ఒక 10 ఇళ్ళు పల్లంలో ఉండటం వల్ల అవి కొద్దిగా మునిగినాయి. అంత తప్పితే మిగతా అన్నీ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. దాని మీద మరి ఈ పూట కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు బుద్ధప్రసాద్ గారు ఈ ప్రత్యేకంగా ఈ కొత్తపాలెం అంటే ఈ అర్జునవాడ అంటే గతంలో కూడా సమస్తం తీసుకొచ్చి 96 ఇళ్ళు వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని 96 ఇళ్ళు పక్కా ఇళ్ళు కట్టించి గవర్నర్తో ఓపెన్ చేయించాడు. అట్లాగే మళ్ళీ ఆయన టైంలోనే పక్కా రోడ్లు మొత్తం ఈ గౌడిపాలెం ఇక్కడ ఈ వరదల్లో ముంపుకు గురయ్యే ఏరియా గౌడిపాలెంలో 8 రోడ్లు, అట్లాగే ఇక్కడ 9 రోడ్లు మొత్తం 100% రోడ్లు సిమెంట్ రోడ్లు పోసి మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఈ వరద ఏదన్నా పరిస్థితులు బాగోకపోతే క్యాంప్ కూడా దాన్ని క్యాంప్ పెట్టాం, హై స్కూల్ రూములు తీసుకున్నాం. ఏదన్నా ఇబ్బంది వస్తే రాత్రి 1 గంట దాకా ఎంఆర్ఓ మేమంతా ఇక్కడే ఉంటాం. ఈఆర్ఓ గారు వీళ్ళంతా అధికారులంతా ఫాలో అయ్యాయి. తర్వాత ఇవన్నీ చూసుకుని ఈ రోజును కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది అంటున్నారు. కానీ వస్తే ఎలాంటి పరిస్థితినైనా ప్రాణ నష్టం లేకోకుండా ఎదుర్కొనే సత్తా మన కూటమి ప్రభుత్వానికి మా అందరం ఐక్యతతో అందరం పనిచేస్తాం. అందరినీ కూడా మామూలు చేసి హై స్కూల్ కాడ వీళ్ళందరికీ తరలించి ఏదైనా ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రజలకు ఇటు నుంచి అటు వెళ్తుంది. వాడుతున్నారు బాబు, ఇక మొత్తం వచ్చేసి వానభవన్ మొత్తం ఇటు వచ్చేసి వానభవన్ కరెక్ట్ గారు బాగా మొత్తం ఆలిపారేదే రోడ్డు లేకపోతే 1,00,000-1,50,000 క్యూసెక్ల వరకు ఆగింది. సహకరించండి అధికారులకి. బాగా హైట్ లేకపోవటం
అందరూ మంచి బాగా అయిపోయింది. సిమెంట్ రోడ్డు మీద ఇదంతా డొంగు పల్లం. మనకి సిమెంట్ రోడ్డు ఎంత ఆపింది వాసన లక్ష చూసి క్లాస్ ఉంటుంది. 12:30 లేకపోతే మొత్తం అటు వచ్చేసి మనకు వెనక్కి వెళ్తున్నాం. ఎవరికే ఇబ్బంది కానీ మనం ఆడే వస్తే మాత్రం ఏం చేస్తారని ఊళ్ళో కట్టుకోవాలి. కడుతున్నారు ఉంటున్నారు. పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు వరకేం లేదు మరి ఇప్పుడు తగ్గుద్ది అంటున్నారు రాత్రికి. రాత్రి మళ్ళీ రేపు వెళ్ళిన తరగొచ్చు అంటున్నారు. జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా అప్రమత్తంగా ఉంటే వాళ్ళు చెప్తారు ఏదన్నా. సరే సరే సర్దుకుని ఉంటే అన్నీ చదువుకునే ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ. మాత్రం మొదట్లో వచ్చే మరి ఇదిగా ఉంటాయి. హెల్త్ క్యాంప్ అయినా పెట్టారా? మార్నింగ్ ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఆఫీస్ దగ్గర వాటర్ కూడా కొంచెం ఎక్కువ స్మెల్ నీసు వాసన లాగా వస్తుంది. అంత నీసు వాసన వచ్చేది కదా. అంటే వాటర్ ఏమో వాటర్ అనేది కొంచెం తేడా ఉంది.